లోక్సభ ఎన్నికల వేళ కీలక నాయకుల వలసలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారాన్ని కోల్పోయి 4 నెలలు కూడా గడవక ముందే కీలక నేతలంతా ఇతర పార్టీల్లోకి వరుస కడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, మాజీలు ఇలా వివిధ స్థాయిలోని వారు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు గులాబీ కండువాను పక్కకు పెట్టగా ఇంకా కొంతమంది పార్టీకి గుడ్ బై చెప్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాల్ని బీఆర్ఎస్ హైకమాండ్కు ఇబ్బందికరంగా మారాయి. అసలే అధికారం కోల్పోవడంతో పాటు ఇతర సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో నేతల వలసలు మరింత ఇక్కట్లోకి నెట్టాయి. తాజాగా ఆదివారం నాడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గులాబీ పార్టీ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో పార్టీని నడిపించే నేత ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. వరంగల్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలలో 6 హస్తం పార్టీ కైవసం చేసుకోగా స్టేషన్ గన్పూర్ ఒక్కటే భారత రాష్ట్ర సమితి గెలిచింది. మారిన రాజకీయ పరిస్థితులలో భాగంగా ఆయన 3 మాసాల్లోనే గులాబీ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో ఇటీవల భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు ఫలితం ఇస్తుందో చూడాలి. ఇటీవల వేలేరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇది కార్యకర్తలకు కొంత ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. కడియం వెంట ఆయన అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. పాత బీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి బాటలో వెళ్లకపోవటం గులాబీ కార్యకర్తలకు ఊరటనిచ్చే అంశం. మరోవైపు కడియం శ్రీహరి హస్తం పార్టీలో చేరడాన్ని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితులలో అధిష్టానం వరంగల్ లోక్సభ స్థానాన్ని ఆయన కుటుంబానికి కేటాయిస్తే వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల తర్వాత కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో బెర్తు లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.